ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎస్ఐ గారు, ఏం జరిగింది? మీ అమ్మాయి కీర్తి అనే అమ్మాయికి పులిహోరలో విషం కలిపి పెట్టింది. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. అయ్యో ఏంటండి ఇది? ఇందులో మా తులసి తప్పేం లేదండి. ఆ రోజు పులిహోర చేసింది మా ఆవిడైతే, కలిపింది నేనే. నాన్న, ఏంటి మీరు మాట్లాడేది? నీకేం తెలీదు, నువ్వు ఊరుకో అమ్మా. ఎస్ఐ గారు, మీరు అరెస్ట్ చేయాలంటే మమ్మల్ని అరెస్ట్ చేయండి. కాదు నాన్న, అది చేసింది నేను కదా. నేను చెప్తున్నాను కదమ్మా, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. మేం తప్పు చేస్తే నువ్వు చేశానంటావు. ఎస్ఐ గారు, తన మాటలేమి మీరు పట్టించుకోవద్దండి. మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి సార్. కానిస్టేబుల్స్, నేరం వాళ్ళే ఒప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం అండి. ఏమండి రండి. మా కీర్తి, నీ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఇవాళ రేపు మీ చేతుల్లో చచ్చిపోయే వాళ్ళు ఎలా ఉంటారో అలాగే ఉన్నాను. అలా అనకమ్మా. నువ్వు మా ఇంటి కోడలివి. నువ్వు చల్లగా ఉంటేనే మా ఇల్లు చల్లగా ఉంటుందమ్మా. చల్లగా ఉండాలనుకునే కుటుంబం ఎవరైనా విషం పెడతారా? కీర్తి, నేనైతే అలాంటి కుటుంబాన్ని కోల్పోవాలనుకుంటాను. కానిస్టేబుల్స్, తీసుకురండి. తీసుకురండి, తీసుకురండి. నాన్న, తులసి, నాన్న ఆగండి. నాకు కాస్త ఆలోచించుకోవడానికి టైం ఇవ్వు. ఏ నేరం చేయకుండానే మా అమ్మ నన్నల్ని స్టేషన్ కి తీసుకెళ్తున్నారు. నేను వెళ్ళాలి. ఆగు, నాకు విషయం అర్థమైంది. ఒకసారి నన్ను ఆలోచించుకోనివ్వు. ఇప్పుడు బాగుందా? చెప్పు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ భోజనాలతో మేము రామంటున్నా చెప్తున్నా వినలేదు. ఇది నష్టజాతకురాలని తెలిసి కూడా వచ్చేది చూడు. మన చెప్పుతో మనమే కొట్టుకోవాలరా. జరిగిన దాంట్లో తులసి తప్పే ఉందండి. ఆ భోజనం తెచ్చింది మనమైతే. అయితే ఏంటి ఇప్పుడు నువ్వు మాట్లాడేది? మనం కూడా జైలుకి వెళ్దామా? ఇంకా ఇక్కడే ఉంటే దీని జాతక మహత్యం వల్ల అది కూడా జరిగేలా ఉంది. ఇవాళ హస్తభోజనం పెట్టింది, రేపు చిప్పకూడు కూడా తినిపిస్తుంది మహాతల్లి. అది కాదండి. రేయ్, నీకింకా బొట్టు పెట్టి చెప్పాలా? సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నావు. వెళ్దాం పదా. ఇక దీని బ్రతుకు దినదిన గండమే. థ్యాంక్స్ టు స్పెషల్ పులిహోరా. ఇంతకాలం నువ్వేదో పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్వి, టాప్ కంపెనీకి చైర్మన్వి, పెద్ద తోపుగానివి, తురుం కానివి అని చాలా అనుకున్నాను. ఇంత చీప్ గాడివని నాకిప్పుడే తెలిసిందే. రేయ్, నడి రోడ్డు పైన ఆపి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెంటలా నీకు? నాకు కాదురా, నీకే మెంటల్. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా వేలిడంత లేని ఒక చిలుక మీద ఏంట్రా నీ ప్రతాపం? రాయ్, అనవసరంగా రెచ్చిపోకో, చంపేస్తాన్రా. అది నీ వల్ల కాదురా, నువ్వొక పిరికివాడివి. చిలకని పంజరంలో పెట్టావంటేనే అర్థమవుతుందిరా నువ్వు భయపడుతున్నావని. నిన్ను జాను ఎక్కడ వదిలేసిపోతుందో అని నీ భయం. రేయ్, నా జాను నన్నెందుకు వదిలేస్తుందిరా?
నాది ప్యూర్ లవ్, నాది స్వచ్ఛమైన ప్రేమ. నువ్వు నీ సైకోయిజాన్ని ప్రేమ అనుకుంటున్నావు కానీ జానుకి నీ మీద అసలు ప్రేమే లేదురా. ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదురా. చూసావా, నిజం చెప్పేసరికి నీకే కోపం వచ్చింది. జానుకి నువ్వంటే ప్రేమ లేదు కాబట్టి తను నీకోసం ఏది చేయలేదు. నువ్వు పిలిస్తే తను పలుకుతుంది, నువ్వు నవ్విస్తే తను నవ్వుతుంది, నువ్వు గిఫ్ట్ ఇస్తే తను తీసుకుంటుంది. ఇలా నువ్వు ఒకటి చేస్తే తను రెస్పాండ్ అవుతుందే తప్ప తనకు తానుగా నీకోసం ఏదైనా చేసిందా? ఏంటి సార్, మొబైల్ ఫోన్ ఎగ్జిబిషనే పెట్టినట్టున్నారు? నా జాను కోసం ఈ జైకి ఏదైనా పాసిబులే. రే 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 రే, నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూస్తున్నావా? నువ్వు జానుని కంట్రోల్ చేయాలని చూస్తున్నావే తప్ప తనకసలు ప్రేమే లేదురా. ఇంత చెప్పినా నువ్వు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఒక పని చేద్దాం. ఇవాళ నువ్వు కొంచెం లేట్గా ఇంటికెళ్ళు. నువ్వు వెళ్లేదాకా నీకోసం జాను కనుక భోంచేయకుండా వెయిట్ చేస్తే నీ మీద ప్రేమ ఉన్నట్టే. అదే నీకోసం ఎదురు చూడకుండా తినేసిందనుకో, నీ మీద ప్రేమ లేనట్టే. వెళ్ళి చెక్ చేసుకో. బాయ్. ఇవాళ లేటుగా వెళ్తాను. జానుకి నా మీద ప్రేమ ఉందని నిరూపిస్తాను. వాడి కోసం కాదు, నా కోసం, నా కోసం. తులసి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? తులసి, నా వల్ల వీళ్ళకి ఎన్ని కష్టాలు. ఎస్ఐ గారు, మా అమ్మ నన్ను ఏ తప్పు చేయలేదు సార్. మా వదినకు ఆ రోజు భోజనం పెట్టింది నేను. అమ్మా తులసి. నాన్న, మీరు కొంచెం ఆగండి. తులసి, నా మాట వినమ్మా.